వీళ్ళ ముత్తాతనే వెనకటికి మతతత్వ రిజర్వేషన్లకు మూతిమిద్దంతా పండబెట్టి మూతిమిద్దంతా అని అంటారు. మతతత్వ రిజర్వేషన్లకు వీళ్ళే పెద్దపీట వేస్తారు. ఇప్పటిదాకా మన ఖర్చు అయింది ఇంత, మనం దోసుకోవాలి ఇంత అన్న నినాదంతోనే కాంగ్రెస్ పోతుంది. ఇది ఒక గరీబీ బడుగు బలహీన వర్గాల జాతులకు అర్థమవుతుందా అని చెప్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ లేకుండా పోయింది. ధ్రువరాటి చుట్టూ తిరగడం ఇలా జిందగీ అయిపోయింది. ధ్రువరాటి తెలుగు, ధ్రువరాటి హిందీ, ధ్రువరాటి మలయాళం, ధ్రువరాటి తమిళ్, ధ్రువరాటి హిందీ, ధ్రువరాటి ఇంగ్లీష్, జిందగీ మొత్తం ధ్రువరాటి అయిపోయింది. వీళ్ళకు ఒక నరేటివ్ బిల్డ్ చేయాలనంటే కాంగ్రెస్ పార్టీకి ఇక ఎవడు దొరుకుతలేడు. ఒక యూట్యూబర్ దొరకాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏ స్టేజ్కి దిగిపోయిందంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సోషల్ మీడియా ఐడియాలజీ కూడా లేకుండా పోయింది. ఎందుకనంటే ఈ మతతత్వ రిజర్వేషన్లకు వీళ్ళే పెద్దపీట వేస్తారు. మళ్ళీ వీళ్ళ ముత్తాతనే వెనకటికి మతతత్వ రిజర్వేషన్లకు మూతిమిద్దంతా పండబెట్టి మూతిమిద్దంతా అని అన్నాడు. సో వీళ్ళ ఐడియాలజీకి వీళ్ళే చెక్కు పెట్టుకుంటూ వచ్చి వీళ్ళకంటూ ఒక సిద్ధాంతం లేదు, ఏం లేదు, కేవలం అధికార దాహం. ఇప్పటిదాకా మన ఖర్చు అయింది ఇంత, మనం దోసుకోవాలి ఇంత అన్న నినాదంతోనే కాంగ్రెస్ పోతుంది. ఇది ఒక సామాన్యుడికి అర్థమవుతుందా అని అడుగుతున్నా. ఇది ఒక కుబేరుడికి అర్థమవుతుందా అని అడుగుతున్నా. ఇది ఒక గరీబీ బడుగు బలహీన వర్గాల జాతులకు అర్థమవుతుందా అని చెప్తున్నా. మనుషులకు అర్థమవుతుందా అని చెప్తున్నా. భారతీయులకు దీని ప్రభావం ఎంత ఉంటుంది అని చెప్పి భారతీయులని ప్రశ్నిస్తున్నా. ఈ స్లైడ్ పెట్టుకుంటా గిరీష్ నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు అని చెప్పి మీరు అడిగితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ లేకుండా పోయింది. ధ్రువరాటి చుట్టూ తిరగడం ఇలా జిందగీ అయిపోయింది. ధ్రువరాటి తెలుగు, ధ్రువరాటి హిందీ, ధ్రువరాటి మలయాళం, ధ్రువరాటి తమిళ్, ధ్రువరాటి హిందీ, ధ్రువరాటి ఇంగ్లీష్, జిందగీ మొత్తం ధ్రువరాటి అయిపోయింది. వీళ్ళకు ఒక యూట్యూబర్ హ్యాస్ బికమ్ ఎ పొటెన్షియల్ క్యాండిడేట్ ఫర్ క్రియేటింగ్ నరేషన్ టు ది కాంగ్రెస్ పార్టీ. ఒక నరేటివ్ బిల్డ్ చేయాలనంటే కాంగ్రెస్ పార్టీకి ఇక ఎవడు దొరుకుతలేడు. ఒక యూట్యూబర్ దొరకాల్సి వచ్చింది. అది మనం ఇవాళ లిల్లీ ఛానళ్ళను కూడా మనం తెలుగులలో చూసినాం. గంజాయి తోట ఛానళ్ళను కూడా మనం ఇవాళ తెలుగులో చూసినాం. ఇవాళ ధ్రువరాటిని కూడా వీళ్ళు పరిచయం చేస్తున్నారు. బేసికలీ కాంగ్రెస్కి ఇక మిగిలింది ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ని నమ్మరని తెలుసు. సో ఒక కొత్త ఫేస్ని తీసుకొని వచ్చి ధ్రువరాటి రూపంలో మనకు పరిచయం చేస్తున్నారు. ధ్రువరాటి ఇది కూడా మీరు చక్కగా తీసుకొని చూస్తే గిరీష్ ధ్రువరాటి మంచోడా, ధ్రువరాటి చెడ్డోడా, నేను ఏ యూట్యూబర్ని మంచోడనా చెడ్డోడనా, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లతో వారు వస్తారు. నా వెస్టెడ్ ఇంట్రెస్ట్తో నేను కూడా వచ్చిన. నా వెస్టెడ్ ఇంట్రెస్ట్ కాషాయ పార్టీలు ఇవ్వాలా, కాషాయ పార్టీ బలపడాలా, కాషాయ పార్టీకి ఎవడన్నా ఫేక్ నరేటివ్ తీసుకొని వస్తే దాన్ని తిప్పి కొట్టాలా అన్న ఒక నినాదంతో, ఒక నినాదం అని అనలేం కానీ ఒక ఫిలాసఫీతో నేను వచ్చిన. సో నా వెస్టెడ్ ఇంట్రెస్ట్లు నాకున్నాయి. నేను మందిలాగా మాత్రం అబద్ధాలు ఆడతలేను కదా. టైమ్ అండ్ అగైన్ ఐ హ్యావ్ బీన్ సేయింగ్ ఇట్ వెరీ క్లియర్లీ దట్ ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్. సో ఇప్పుడు ధ్రువరాటి అనేటోడు ఒక యూట్యూబర్, ఫైన్, యూట్యూబ్లో మాట్లాడేందుకు యూట్యూబర్ అయితే చలో యూట్యూబర్. ఐ కెనాట్ డినై దట్ ఐఎమ్ నాట్ ఎ యూట్యూబర్. నేను చెప్పలేను కదా, నేను యూట్యూబర్ని కాలేనని చెప్పలేను కదా. సో ధ్రువరాటి అనేటోడు ఎట్లా వస్తాడని అంటే ఫస్ట్ మీకు నార్మల్గా వరల్డ్ వార్ 1లో ఏం జరిగింది, వరల్డ్ వార్ 2లో ఏం జరిగింది, ఆ ప్లేన్ ఆ ప్రదేశం నుంచి పోతుంటే ఎందుకు గాయబ్ అయిపోయింది, వాట్ ఈస్ దిస్ టెక్నాలజీ అండ్ హౌ దిస్ కంట్రీ హ్యాస్ అడాప్టెడ్ టు దిస్ టెక్నాలజీ, వాట్ హ్యాస్ హ్యాపెండ్ టు ది ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్ టు దట్ మ్యాటర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ టు ది బ్రిటిష్ ఇండియా ఆర్ టు దట్ మ్యాటర్ హౌ వీ ఫాట్ అవర్ బ్రిటిష్, వాట్ వాజ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగల్. ఇట్లాంటివి ఫస్ట్ కొన్ని న్యూట్రల్ టాపిక్స్ తీసుకొని వాడు మాట్లాడతాడు. న్యూట్రల్ టాపిక్స్ తీసుకొని మాట్లాడంగానే మనం ఏమవుతామనంటే మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్ గెట్ అట్రాక్టెడ్ టు హిస్ నరేటివ్. అరే బందా న్యూట్రల్ హే, పోరడు, ఎక్స్క్యూజ్ మీ నారాయణ, ఎస్, ఈ నరేటివ్కి వాళ్ళు సింక్ అవుతారు. అరే కుచ్ సీకనేకో మిల్రా, నేర్చుకోనికి ఏదో దొరుకుతున్నది అని వాళ్ళు చూడడం స్టార్ట్ చేస్తారు. ధ్రువరాటిని నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇదే ధ్రువరాటి ఆల్ ఆఫ్ ది సడన్గా ఒక ట్విస్ట్ ఇస్తాడు పొలిటికల్ యాంగిల్లో, దట్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ డిక్టేటర్. నౌ దట్ హీ హాస్ బీన్ నరేటింగ్ ఇన్ సచ్ ఎ వే ఆన్ ఎ న్యూట్రల్ టాపిక్స్, ధ్రువరాటి అనేటోడు పొలిటికల్ ఉండడు. అప్పుడు
బట్ ఆల్ ఆఫ్ ది సడన్ ధ్రువరాటి అనేటోడు వచ్చి మోదీ ఈజ్ అ డిక్టేటర్ అనగానే ఇది ఒక పొలిటికల్ యాంగిల్ అయిపోతుంది, విమర్శకు గురవుతాడు. విమర్శకు గురి కాగానే న్యూట్రల్ క్యాండిడేట్స్ ఏమంటారు అంటే, అరే ఒక్క కమెంట్ చేయగానే గంత గాయ గత్తరు ఎందుకు అవుతున్నారు, ఇదేమవుతున్నారు, వీని ఇంట్రెస్ట్ ఏందని అంటే బై సమ్ న్యూట్రల్ టాపిక్స్ యూ నీడ్ టు అట్రాక్ట్ ది సబ్స్క్రైబర్స్. You need to create a base of the subscribers in such a way that whatever he speaks, अरे कुछ तो आया नोटिफिकेशन ध्रुव राठी का, देखना पड़ेगा, सोचना पड़ेगा. ये बंदा आज तक न्यूट्रल था, सडनली ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నాడు, तो कुछ तो हो रहा है देश में, कुछ तो सच है इसके बात में అన్న నరేటివ్కి ఒక పరద స్టార్ట్ చేస్తారు వీళ్ళు. మాసుంటోళ్ళు ఎంత చెప్పినా కొంతమంది ఉంటారు, నువ్వు ధ్రువరాటి గారిని ఛాలెంజ్ చేస్తావు, అరే నువ్వు ఇప్పుడు మీ రాహుల్ గాంధీని ఛాలెంజ్ చేస్తావా అని అంటే, తెలివితేటలలో మీ రాహుల్ గాంధీ కంటే కొంచెం గొప్పనో తెలివితేటలు నాకు బాగానే ఉన్నాయి రావు, అసలు డౌటే లేదు అందులో. సో ఆస్తిపాస్తులలో నాకు లేకపోవచ్చు, ఆయనకున్న పదవిలో నాకు అవకాశం లేకపోవచ్చు, ఇక ఫాల్తు పదవి ఉంటే ఎంత, పీకుడు పదవి లేకపోతే ఎంత, ఎందుకనంటే ఆయన దేడి దిమాగ్ చాతలకు మనకు పొంతరనే లేదు, తెలివితేటలలో మాత్రం మంచుకున్నాం ఆయనతో. బట్ ఈ ధ్రువరాటి అనేటోళ్ళు ఎప్పుడైతే కిక్ ఇన్ అవుతారు కదా ప్రాసెస్లో, నరేటివ్ మల్టిప్లై అయిపోతుంది, ఆట మొదలవుతుంది. అయితే పరదే మే రహనే దో పరదానా ఉఠాओ, ఏ పరదా ఉఠ్ గయా తో తీర్ చల్ జాయేగి అని చెప్పి మనం ఒక పాట విన్నాం. సో ఈ పరదా ఏదైతే వేస్తావు కదా రాటి, ఇగో ఇట్లాంటి చిత్రగుప్త వాళ్ళు తీర్ ఇడుస్తారు, బాణం ఇడుస్తారు. అండ్ టు ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్, ధ్రువరాటి లాంటి యూట్యూబర్లు ఆర్ టు దట్ మ్యాటర్ లిల్లీ లాంటి సిల్లీ ఛానళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే, వీ కమ్ విత్ ది డేటా. మిమ్మల్ని ఏదో విమర్శించడం చిత్రగుప్తుదో లేకపోతే మాలాంటి జాతీయవాదులది లక్ష్యం కాదు. మీరు చెప్పే ఆ నరేటివ్ని విమర్శించడమే తప్ప వ్యక్తిగతంగా ఎవరికేముంటుంది ఫ్రెండ్స్, మీకు కూడా నా మీద ఏముండదు, నాకు కూడా మీ మీద ఏముండదు పర్సనల్గా. నువ్వు పొట్టగడుపుకొని పెట్టుకున్నాగా లిల్లీ సబ్జెక్టే, ఆ గంజాయి సబ్జెక్టే, ఆ టట్టి సబ్జెక్టే మాకు మీకు కౌంటర్ అటాక్స్ సబ్జెక్ట్ వైజ్ ఇస్తుంది. పదే నేను ఒక మాట చెప్తున్నా, అవర్ ఇంట్రెస్ట్ షుడ్ లై ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ దిస్ నేషన్. అందరు తప్పులు చేయరా గిరీష్ భాయ్ అంటే చేస్తారు, ఎందుకు మనుషులు అన్నాక తప్పులు అవుతాయి. బట్ ఎవరెంత పెద్ద తప్పులు చేసిరన్నది చూడండి, ఆయన దగ్గరికి గుంజుకొని వీని దగ్గరికి ఇవ్వడం అనేది. అంటే ఇప్పుడు ధ్రువరాటి అనేటోడు ఆఖరికి జర్మన్లు ఉండే మాట్లాడతాడా లేకపోతే భారత భూభాగంకి వచ్చి మాట్లాడతాడా, ఫస్ట్ అది డిసైడ్ చేయాలి కాంగ్రెస్. ఇంకొకటి డిసైడ్ చేయాల్సింది ఏంటనంటే, కాంగ్రెస్ పార్టీకి వెస్టర్న్ మీడియానే కావాలన్నా లేకపోతే భారత్లో ఉన్న మీడియా ఇవాళ వాళ్ళకి సపోర్ట్ చేస్తలేదా, అలా వాళ్ళని నమ్ముతలేరా? వెనకటికి ఇట్లాంటి నరేటివ్లే బర్కాదత్, రవీష్ కుమార్ ఎక్సెట్రా లాంటి వాళ్ళు చాలా చేసిండ్రు, చాలా మాట్లాడిండ్రు. బట్ ఇవాళ జనాలు అంచెలుగా వాళ్ళ పీక్ స్టేజ్కి రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళని తొక్కుడు షురు చేసిరు భారతీయులే. ఇప్పుడు ఈ కొత్త సెన్సేషన్ అనే ధ్రువరాటి మన దగ్గరికి వస్తాడు, పెట్టి ఒక వీడియో అప్లోడ్ చేయంగానే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడంగానే ఒక 30-40 వేల సబ్స్క్రైబర్స్ ఆయనకు జాయిన్ అయిపోతారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం విత్ అవర్ కల్చర్. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దు. ఒకసారి మీరు ఆలోచించి చూస్తే ఈ లెఫ్ట్ ఏదైతే ఉంటారో వామపంథీ అని అంటాం కదా మనము, వీళ్ళకే ఒక జర్నలిస్ట్ ట్యాగ్ ఉన్నది. నేను ఇవాళ వచ్చి నేను జర్నలిస్ట్ని రాబోయి అని చెప్పినా నాకు ఆ స్థాయి రాకపోవచ్చు. అందుకే నేను ముందటి నుంచి చెప్తున్నాను నేను జర్నలిస్ట్ కాదని. ఎందుకంటే నేను జాతీయవాదం గురించి మాట్లాడతా, ఉన్నది ఉన్నట్టు కడాఖండిగా మాట్లాడతా. వీళ్ళు చెప్పిన నరేటివ్కి దాసుడిని కాదు, బానిసని కాలేను. సో వీళ్ళ పాపులారిటీ ముంగట మేమెంత ఉంటాము అని అంటే 0 స్థాయిలు ఉంటాము, ఆయన స్టేజ్కి ఎదగకపోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ స్టేజ్ ఆర్ బీయింగ్ ఆన్ ది స్టేజ్, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ హౌ టు సేవ్ మై కంట్రీ ఈజ్ మై ఓన్లీ అజెండా. నేను దేశానికి సైనికుని కాకపోవచ్చు, సరిహద్దులల్లో నేను తుపాకీ పట్టుకొని భారత్ మాతాకి జై అన్న ఒక నినాదం నాకు ఆ దేవుడు అదృష్టం ఇవ్వలేకపోవచ్చు. కాకపోతే నాకు తెలిసిన సబ్జెక్ట్ని ఒక వెపన్ లాగా మార్చి తిప్పికొట్టి ఈ అడ్డమైన నరేటివ్లను తిప్పికొట్టడంలో కూడా దేశ సేవ అని చెప్పి భావిస్తున్న మన ఛానల్ చిత్రగుప్త. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ మై ఛానల్ ఇన్ ఎనీ కేస్.
చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ ఒకేషన్లో మనం మాట్లాడతాం. ఫ్రెండ్స్, ఇది చాలామందికి షేర్ కావాలని. సో ఏ డేటా ఎట్లాంటి టాపిక్ల మీద మాట్లాడి సడన్ ఎవడు ఎట్లా మాట్లాడుతుంది. నేను కూడా న్యూట్రల్ టాపిక్ల మీద మాట్లాడాలంటే మస్తు మాట్లాడచ్చు, చాలా బాగా మాట్లాడచ్చు. తెలుగు ప్రజలని, హిందీ ప్రజలని ఇంగ్లీష్గా కూడా మంచిగా మాట్లాడుకొని మనం ఆకట్టుకోవచ్చు. బట్ ఫ్రమ్ ది డే 1 చిత్రగుప్తి ఈజ్ హానెస్ట్. డే 1 చిత్రగుప్తి నిజాయితీగా ఉన్నది. మేము ఎన్నడూ కూడా ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకొని వచ్చి మాట్లాడలేము. మేము ఒకటే స్టాండ్ తీసుకొని ఉన్నాం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తామా అడుగుతుంది చిత్రగుప్తి ఫ్రెండ్స్.